ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహబూబ్ నగర్ పార్లమెంట్ ట్రయాంగిల్ ఫైట్ లో విజేతలయ్యేదెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ గెలుస్తుందా, లేదంటే ప్రధాని మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా? మళ్లీ బరిలో నిలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పరిస్థితి ఏంటి? గెలుపుపై ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారా? మహబూబ్నగర్ పార్లమెంట్లో గెలుపెవరిది? బీజేపీ అర్బన్ ఓటింగ్ ఆశలు ఫలిస్తాయా? అభివృద్ధి మాత్రం కాంగ్రెస్కు ప్లస్ అవుతుందా? బీఆర్ఎస్ది నామమాత్రపు పోటీయేనా? మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి గెలుపెవరిది అన్నదానిపై హాట్ టాపిక్గా మారిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగారు. మొదటి నుంచి త్రిముఖ పోరు సాగుతుందని లెక్కలేసిన విశ్లేషకులు తీరా పోలింగ్ నాటికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ నడిచిందని తేల్చేశారు. పోటీలో మేమున్నామంటూ చెప్పుకొచ్చిన గులాబీ పార్టీ పోలింగ్కు ముందే చేతులెత్తేసినట్లుగా పార్టీ నేతలు చర్చించేసుకుంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014లో 72.92% పోలింగ్, 2019లో 65.39% పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో 71.54% పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి భారీగా చేరికలు, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అభివృద్ధి అంశం ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల మంజూరు, సంగంబండ కాలువ అడ్డంకుల తొలగింపు వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి తెలంగాణ సారథి, నేను ఢిల్లీకి వారధి అంటూ వంశీచంద్ రెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సెగ్మెంట్లో 9 సార్లు పర్యటించారు. బీజేపీ తరపున పోటీ చేసిన డీకే అరుణ టికెట్ రాకముందే పార్లమెంట్లో ప్రచారం చేశారు. మోడీ మేనియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్య టెంపుల్, మహిళా ఈక్వేషన్, ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ ప్రజల్లోకి వెళ్లారు. అర్బన్ ఓటింగ్ తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. వివిధ రకాల సమీకరణాలతో గెలుపు పక్కా అని ధీమాతో ఉంది కమలదళం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలను కూడగట్టుకుని విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చేతులెత్తేసి బీజేపీకి ఓట్లు వేయించినట్లుగా లోకల్గా టాక్ వినిపిస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ది నామమాత్ర పోటీయే అన్న విశ్లేషణలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు రసవత్తరమైన పోరు సాగింది. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నా ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీ వస్తుందని అంటున్నారు. అభివృద్ధి మాత్రం తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం సొంత నియోజకవర్గం కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఉండడంతో గెలుస్తామన్న ధీమాలా ఉంది. కొడంగల్, జడ్చర్ల, షాద్నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తామని ఆ పార్టీ శ్రేణులు లెక్కలేసుకుంటున్నారు. ఈ రసవత్తర పోరులో కమలానికి గులాబీ బాసటగా నిలిచిందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అనైతిక రాజకీయంతో తమ గెలుపును ఆపలేరని తేల్చేస్తున్నారు. పెద్ద మెజార్టీ రాకపోయినా 10 నుంచి 20 వేలతో గెలుస్తామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు మక్తల్, నారాయణపేట, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని, ఇతర నియోజకవర్గాల్లోని అర్బన్ ఓటింగ్ కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమాతో ఉన్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్ వస్తుందని అంటుంటే 4 నియోజకవర్గాల్లో లీడ్ వస్తుందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఏది ఏమైనా నువ్వానేనా అన్నట్లు సాగిన మహబూబ్నగర్ పోరులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది.